అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్ష మహాశయులందరికీ నమస్కారం. మనం చేయుచున్న రాశి ఫలితములు, ద్వాదశ రాశి ఫలితములు అంటే ఈ యొక్క నవంబర్ నెల అంటే మన గోచార చక్రంలో గ్రహ సంచారం ఏ రకంగా నడుస్తుంది, అలాగే తులారాశి యందు గురు సంచారం ఉంది. తదుపరి కర్కాటక రాశి యందు కుజుడు సంచరిస్తున్నాడు. తదుపరి కన్య రాశిలో కేతువు సంచారం జరుగుతుంది. తదుపరి తులారాశిలో రవి చంద్రులు సంచరిస్తున్నారు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో బుధ శుక్రులు సంచరిస్తున్నారు. ఆ తదుపరి కుంభరాశిలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. చిట్ట చివరిది అయిన మీనరాశి యందు రాహువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క నవగ్రహ సంచారములు ఈ రకముగా ఉంటే ఈ యొక్క రాశులు 12 రాశులకి ఫలితములు ఏ రకముగా పొందుతున్నారు అన్నది మనం దీన్ని బట్టి చెప్పుకుంటాం. గురుగారు, నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. కర్కాటక రాశి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు? చంద్రుడు. ఈ కార్తీక మాసంలో 1వ తారీఖు నుంచి వచ్చిన తిథి ఏ తిథితో వచ్చింది? అమావాస్య తిథితో వచ్చింది. అది ఆదివారం అమావాస్య తిథి. కర్కాటక రాశిలో ఉన్నది ఎవరు? కుజుడు ఉన్నాడు. కుజుడికి కర్కాటక రాశి నీచ స్థానం అయింది. అసలు కుజుడు, ఈ చంద్రుడు తులారాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుత కాలం. అంటే ఏ నక్షత్రం? స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అనేది తులారాశిలో ఉంటాడు. తులారాశిలో ఉన్నాడు. తులారాశిలో ఎవరున్నాడు? రవి ఉన్నాడు. రవి ఎప్పుడైతే ఉన్నాడో రవికి నీచ స్థానం అయింది తులారాశి. అక్కడ చంద్రుడు ఉన్నాడు. కర్కాటకకి ఆధిపత్యాన్ని వహించింది కర్కాటకశ నిశాకర. అంటే కర్కాటక రాశికి నిశాకరుడు అంటే చంద్రుడు అధిపతి అయ్యాడు. అయితే వీరి యొక్క పరిస్థితి, ఈ కర్కాటక రాశి వారి పరిస్థితి 2 భాగాలుగా విభజించాలట. 1 నుంచి 15వ తేదీ వరకు వీరు ఏ పని చేసినా నష్టం, కష్టం, అనుకూలమైన స్థితి ఉండదు. ఎదుటి వ్యక్తుల దగ్గర మోసగించబడతారు. మోసకారితనానికి లోనైపోతున్నారు. మోసగారితనాలు లోనైపోతున్నారంటే ఉన్నది పోగొట్టుకుంటున్నారు. ఆ ఉన్నది పోగొట్టుకోవడం వల్ల అనేక రకమైన ఇబ్బందులకు గురవుతుంది. అయ్యయ్యో ఇలా జరిగిందేటి అని అంటే శత్రువు అనే వాళ్ళు వీళ్ళకి తెలియదు, అంతర్గతంగా ఉంటారు. శత్రువు ఎప్పుడు కూడా అంతర్గతంగా ఉండకూడదు, బహిర్గతంగా ఉండాలి. మనకు కనపడతా ఉండాలి. కనపడితే దానికి గల పరిహారం ఎదుట ఆలోచించుకుంటాం. కనపడకుండా ఉంటున్నారు. అంటే అంతర్గతంగా ఉండే శత్రువులు అంటే ఎవరు? కర్కాటక రాశి వారికి బంధువర్గం, మిత్రవర్గం కాదు, బంధువర్గం. బంధువర్గం వాళ్ళందరూ కూడా అంతర్గతంగా ఉంటారు. అదే విషయంగా తెలుసుకునే లోపలనే డ్యామేజ్ జరిగిపోతుంది. నర దృష్టి విధానం అనేది ఉంటుంది. అంటే వ్యాపారస్తులు చేస్తున్నారంటే వ్యాపారాల్లో నష్టం వస్తుంది. ఉద్యోగ రంగంలోకి వెళ్తే ఉద్యోగస్తుల్లో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు. దూర ప్రయాణాలు చేస్తున్నారు, లాభాన్ని పొందట్లేదు. దూర ప్రయాణాలు చేసినప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండి దూర ప్రయాణానికి పంపించారు అంటే ఆ టికెట్ డబ్బులు ఇస్తారు, ఖర్చులకు ఇస్తారు, అన్నీ ఇస్తారు. నీ ఉద్యోగం, నీ శాలరీ నీకు ఇచ్చేస్తారు. దానికి ఎక్స్ట్రా బోనస్ కూడా ఇస్తారు. అంటే దూర ప్రయాణం చేస్తే లాభదాయకమైనది. ఇక్కడ ఏది ఆ లాభాన్ని పొందట్లేదు. ఇక దూర ప్రయాణాలు చేస్తున్నారు, అనవసర ప్రయాణాలు చేస్తున్నారు. ఇటువంటి విధంగా కర్కాటక రాశి వారికి ఉంది. ఎంతవరకు ఉంది? 14వ తారీఖు దాకా ఉంటుంది. 14 తర్వాత ఈ యొక్క చంద్రుడు మార్పు జరుగుతుంది. 2.5 రోజులకి మారిపోతాడు. నెలలోకి వచ్చేసరికి ఎంత దూరం వెళ్ళాడు? చాలా రోజులకి వెళ్ళాడు. ఒక స్థానం నుంచి చంద్రుడు ఇంకొక స్థానంలోకి మారడానికి 2.5 రోజులు పడుతుంది. ఆ 2.5 రోజులు చంద్రుడు మార్పులు వస్తున్నట్టు గ్రహ సంచారం మారిపోద్ది ఇక్కడ. ఆ గ్రహ సంచారం మార్పు వచ్చేసరికి 14వ తారీఖు నుంచి కూడా
నవంబర్ 14వ తారీఖు నుంచి కూడా శుభదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. అంటే 15వ తారీఖున ఏమొచ్చింది? కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి యోగదాయకమైన స్థితికి ఉంచాను. అయితే ఈ 14వ తారీఖు దాకా కూడా నాగవకరణం జరిగింది. ఇక్కడ చంద్రుడిని నష్టదాయకమైన పరిస్థితి, కరణం మంచిగా లేదు. అందువల్ల 14 రోజులు కష్టపడ్డారు. 15వ తారీఖు పౌర్ణమి కాడి నుంచి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. శుభదాయకమైన ఫలితాలు అంటే ఏంటి? మీరు అన్నటి వరకు కూడా కష్టపడిపోయి నష్టాలను చవి చూసేసి ప్రతి వారి చేత మాటలు పడుతూ ఉన్న వాళ్ళకి అటువంటి దూషణ భావం నుంచి తొలగి ఎదరక వస్తుంది. 4 అడుగులు ముందుకేసారు. శుభకార్యాలకి ఏమైనా ఆస్కారం ఉందా? శుభయోగాన్ని పొందడము అంటే చంద్రుడు ఎదిగిపోయాడు. అమావాస్య నుంచి 14వ తారీఖు వచ్చేసరికి పౌర్ణమిలోకి వచ్చేసాడు కదా. అది ఏ పౌర్ణమి అయింది? కార్తీక పౌర్ణమి అయింది. కార్తీక పౌర్ణమి అవగానే అక్కడ వచ్చిన దేవత ఎవరు? ఆదిశక్తి వచ్చింది. కనక దుర్గాదేవి, ఆది పరాశక్తి, ఇటువంటి వారి అనుగ్రహతత్వానికి పొందుతున్నారు. అంటే కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి, కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ కర్కాటక రాశి వారికి ఆధిక్యత పెరుగుద్ది. ఆధిక్యత పెరిగి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. చేయి వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో అన్నింటా కూడా ముందంజ వేస్తారు. అలాగే ప్రతి వారి చేత కూడా ప్రశంసించబడుతూ ప్రతి వారి దీవెనలు పొందుతారు. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా అంతర్గతమైన శత్రువులు నష్టాన్ని చూశారు. శత్రువులు కూడా మిత్రులు అవుతున్నారు. శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. అంటే తిదివార నక్షత్ర యోగకరణాలను 5 చెప్పుకుంటున్నాం. ఈ తిదివార నక్షత్ర యోగకరణాలు అన్ని రోజులకి ఒకటే ఉండదు, రోజు రోజుకి మారుతుంది. 1వ తారీఖు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి 2వ తారీఖే, తర్వాత 3 వస్తుంది, వెనక్కి రాదు కదా. అటువంటి విధంగా ఉన్నప్పుడు 15వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి ఎప్పుడైతే వచ్చిందో కర్కాటక రాశి వారికి మన భాషలో చెప్పుకుంటే నక్కతాక తొక్కారు అంటారు. అయితే ఆ 14 రోజులు కాస్త బంధువులకు దూరంగా ఉంటే మంచిదండి. బంధువులు దూరంగా ఉన్నంత వల్ల మంచిది ఏం జరగదు. బంధువులు దూరంగా ఉండడం కాదు, మన యొక్క నాలికను అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఎవరో ఏదో అనుకున్నాడు, మనకు వినపడలేదు. ఎవరో తిట్టుకున్నాడు, మనకు వినపడలేదు. ఎందుకంటే తప్పించి తిరగాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. అంటే మన దగ్గర లేకపోయినా ఉన్నది నేను అందిస్తాను, నేను చేయగలను, ఇలాంటి కబుర్లు చెప్పుకోకూడదు. ప్రతి వారి యందు ఆచితూచి ఉండే పరిస్థితి ఉంటుంది. 15వ తారీఖు నుంచి నీ జోలికి వచ్చి వాళ్ళు లేరు. నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మారిపోతూ ఉంటా. అది కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. 15వ తారీఖు నుంచి దాకా అన్ని రంగంల వారికి శుభదాయకమైన ఫలితాలు పొందగలరు. అయితే మొదటి 14 రోజుల్లో ఆరోగ్యపరంగా ఏమన్నా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రీతి యోగము, నాగవకరణం అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. ఈ నాగవకరణం అమావాస్య స్టార్ట్ అయినప్పటి నుంచి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉపయోగకరమైన పరిస్థితులు పొందలేదు. కాబట్టి ఆరోగ్య విషయంలోని కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు చంద్రుడు. 15 రోజులు పూర్ణత్వం, 15 రోజులు క్షీణత్వం. క్షీణతత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తని పాటించాలి. చిన్నదాన్నైనా నెగ్లెక్ట్ చేయకూడదు. దగ్గు వస్తుంది, దగ్గు కదా తగ్గిపోద్ది అని అనుకోకూడదు. దాన్ని ఏదో ఒక మెడిసిన్, ఒక పెద్దల సలహా. పూర్వకాలం అయితే దగ్గు వస్తుందనుకో, ఒక కరక్కాయతోటి రసం తీసి పట్టించడం, లేదా కరక్కాయ నా బొగ్గన పెట్టుకోమని చెప్పేవారు, దగ్గు తగ్గేది. అయితే ఈ రోజుల్లో ఆ పని చేయాలంటే కరక్కాయ అంటే ఏంటని అడుగుతారు. కాబట్టి దానికి విక్స్ ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి సప్రత్తమేమో అంటారు. కానివ్వండి, అలాగే దేన్నో దానికి ఉపశమన తత్వాన్ని పొందాలి. అయితే ఈ కర్కాటక రాశి వారికి 50 సంవత్సరముల వయసు కలిగిన వారు కానీ ఉంటే వీరికి స్త్రీలకు గర్భసంచి వ్యాధులు, గర్భసంచికి సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. కాబట్టి అక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. వాళ్ళే చూపించుకోవాలి. 50 సంవత్సరముల వయసులో రాకూడదు పరిస్థితి. అటువంటి ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంది. వయసులో ఉన్న వాళ్ళకంటే ఏ అనారోగ్యము లేదు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి యాక్సిడెంట్ లేదు ఈ నెలలోని, గొప్పతనం అది.
రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి చాలామందికి, కానీ జరగవు కర్కాటక రాశికి. అన్ని రకాలుగా కూడా యోగదాయకమైన పరిస్థితి ఉంది. కర్కాటక రాశికి సంబంధించి చంద్రశేఖరుడు అంటే ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వర అభిషేకాన్ని చేయాలి అంటే ఏ రకమైన విధానంగా చేయాలి? పరమేశ్వరుడికి దారాన్ని, అంటే పటిష్టమైన దారం ఉండాలి. మన హైదరాబాద్లో వాళ్ళకి దొరకదు, కానీ పల్లెటూరులో వాళ్ళకి జొనపనార అని ఉంటుంది. ఆ జొనపనార పల్లెటూరులో ఉంటుంది, ఇక్కడ దొరకదు. ఆ జొనపనారను తీసుకొచ్చి, ఒకవేళ జొనపనార దొరకకపోతే లైలాన్ థ్రెడ్ తాడు ఉంటుంది, కోస్తే తెంచితే తెగదు. ఆ తాడుతోటి త్రిదళం అంటే మారేడు పత్రాలను తీసుకొచ్చి సాయం సంధ్యా సమయంలో, రేపు సోమవారం అంటే ఇవాళ ఆదివారం, సాయం సంధ్యా సమయంలో ఏదైనా ఒక చాప కానీ దుప్పడ కానీ కింద వేసి కూర్చుని ఈ మారేడు దళాన్ని కడిగి ఓం నమ శివాయ అని కానీ, లేకపోతే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్, ఈ మంత్రాన్ని చదువుతా కానీ ఈ యొక్క మాల తయారు చేయాలి. మారేడు దళములతోటి మాల వరుస క్రమంగా చేసుకురావాలి. ఎంతవరకు కట్టాలి? మనం పూజించే శివలింగానికి, అభిషేకించే శివలింగానికి ఆ మాలను ధరింపచేస్తే అది సరిపోవాలి. నేను మాల కట్టమని 50 బార్లు కట్టమని కాదు, శివలింగం ఎంత ఉందో అంతవరకు ఉండి అంత పొడుగు మాల తయారు చేసి కట్టాలి. ఆ మాలను తీసుకుని వెళ్ళి అభిషేకం అయిన తర్వాత అష్టోత్తర పూజ చేస్తారు. శివలింగానికి అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత ఈ మాలని శివలింగానికి అర్పించి శిరస్సు మీద వస్త్రాన్ని ఒక తుండు గుడ్డ పట్టుకెళ్తే, తెల్లటి తుండు పట్టుకెళ్తే ఆ పంతులు గారు దాన్ని ఒక కిరీటం కింద అల్లుతాడు, చుట్టుపక్కల మటలు పెట్టి అది అక్కడ పెడతాడు. వస్త్రం సమర్పయామి అని పెడతాడు. ఆ వస్త్రాన్ని సమర్పించాలి. సమర్పించిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని అక్కడే 10 నిమిషాలు కూర్చోవాలి, వచ్చేయకూడదు వెంటనే. అలాగే సాయం సంధ్యా సమయంలో మళ్ళా కార్తీక మాసంలో దీపాలు పెడతారు. కార్తీక దీపం ఆకాశ దీపాలు పెడతారు. ఆకాశ దీపం పెట్టే సమయానికి వెళ్ళాలి గుడికి, అభిషేకం చేసిన రోజునాడు. అభిషేకం చేసిన రోజునాడు ఆకాశ దీపం పెట్టే సమయం ఉంటుంది, ఒక సమయం 6 గంటలు 7 గంటలు 5 గంటలు. ఆకాశ దీపం కింద వెలిగించే పంతులు గారు ఆ తాడుతో లాగితే ఆ ధ్వజస్తంభం పైకి వెళ్తుంది ఆకాశ దీపం. ఆ ఆకాశ దీపం పెట్టే సమయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించాలి. అక్కడ ఆకాశ దీపాన్ని దర్శించి ఇంటికి రావాలి. ఈ రకంగా ఆచరణ చేస్తే ఈ యొక్క రాశి వారికి అన్ని విధములుగా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మారేడు దళములు మాల వేయమండానికి గల కారణం ఏంటంటే అంతర్గత శత్రునాశనం చేయడానికి. కనపడని శత్రువు వల్ల నష్టాన్ని పొందుతున్నారని చెప్పాను కదా 1వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకాను. ఆ యొక్క శత్రునాశనం చేయడం గురించే ఈ మాల. దాన్ని దేంతో కట్టమన్నాను? జనపనారతో కట్టమన్నాను. జనపనార అంటే దేనికి ఉపయోగించారు భగవంతుడు? యమధర్మరాజు ఉపయోగించాడు పాశానికి జనపనార. ఆ పాశాన్ని వేసేది జనపనారతో చేశారు. ఆ జనపనార కడితే అంతర్గత శత్రునాశనం ఏదైనా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క విధంగా ఆచరిస్తే అన్ని రంగముల్లో ఉన్న వారికి శుభదాయకమైన ఫలితాలు కర్కాటక రాశి వారి పొందగలరు. నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.